ఇప్పుడు తెలంగాణ జీవన చిత్రాన్ని ముఖ్యంగా కరీంనగర్ ఆ ప్రాంతాన్ని ఒక్కొక్క పదాన్ని పేర్చుకుంటూ గోడగట్టడానికి ఇటుకను పేర్చినట్టు ఆయన జీవితాలను పేరుస్తూ ఉంటాడు. గ్రామాల చరిత్రను రాస్తూ ఉంటాడు. సీనియర్ కవి అన్నవరం దేవేందర్ అన్నగారు ఇప్పుడు కవితను వినిపిస్తారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. రేపటికి చరిత్ర కానున్న తెలుగు లిటరరీ కాంగ్రెస్ వేదికపై కవితా వసంతం వేదిక మీద నేను కవిత చెప్పడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణకు గుండెకాయ, ఉద్యమాలకు నిప్పురమైనటువంటి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముందు కవిత చెప్పడానికి నన్ను ఎంపిక చేసిన అన్న కాశీం అన్నకు ధన్యవాదాలు. ఇది ఒక గౌరవంగా అని భావిస్తూ ఉన్నాను. నా కవిత నేను నిజంగా 3 కవితలు తెచ్చినా కానీ 2 కవితలు చదువుతా. ఒక కవిత ఒకటి మెటాపోయం చదువుతా. పొద్దున లక్ష్మీనరసయ్య సార్ చెప్పినట్టు కవిత్వం ఎట్లా రాయాలి, నేను ఎట్లా రాస్తా అనే విషయం ఉంటుంది అందులో. ఎందుకంటే విద్యార్థులు ఉన్నారు కాబట్టి అది తర్వాత చదువుతా. మొట్టమొదలు పోయి రావాలే అనే కవిత చదువుతా. ఈ మధ్య మానవ సంబంధాలు పూర్తిగా మురిగిమవుతున్న సంబంధాల్లో మనం ఊర్లలో పోతలేం. అమ్మమ్మ దగ్గరికి, అత్తగారింటికి, ఇంటికి పోతలేం. ఆ పోని తనాన్ని నేను కవితగా మలిచిన. పోయి రావాలే. మీరందరూ ఈ కవిత అయిన తర్వాత మీ అందరూ ఊర్లలో వేస్తారు. పోయి రావలను, పోయి చూసి రావలను, పోయి రావలను, పోయి చూసి రావలను, వెళ్ళేందుకు వీలు కల్పించుకోవలను, వెళ్ళేందుకు వీలు కల్పించుకోవలను. కంటి నిండా చూసి చాన్నాళ్ళయింది, కడుపు నిండా మాట్లాడి చాలా రోజులే అయింది, కడుపు నిండా మాట్లాడి చాలా రోజులే అయింది. మాట్లాడుటకే బయలుదేరిపోవాలి, మనసు దహం తీర్చేవి మాటలు ముచ్చట్లే. అమ్మమ్మ ఊరి మీద వాలి రావాలి, అమ్మమ్మ ఊరి మీద వాలి రావాలి, అమ్మ అంబాడిన నేలను మృదువుగా ముట్టుకోవాలి. తెగిపోయిన బొడ్డు తాడు కొసను దేవులాడుకోవాలి, తెగిపోయిన బొడ్డు తాడు కొసను పదిలంగా దేవులాడుకోవాలి. తల్లిగారు ఇల్లు అంటే మూలకణాలు పొదిగిన పొదరిల్లు. జ్ఞానమామలతో మాట్లాడితేనే బంధుత్వ తీగల బలం తెలుసుకోవచ్చు, బంధుత్వ తీగల బలగం తెలుసుకోవచ్చు, వారసత్వాల పరంపర చూడవచ్చు. పోయి రావలను, పోయి రావలను, పోయి కలిసి రావలను, సమయం కల్పించుకొని మరీ వెళ్ళి రావలను. పోదామా మరి? జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వందనం, తాత ముత్తాతల వంశపారంపర్యను అజన్మాంతం తలుచుకొని రావాలి, పోయి రావాలి. నీ మూలాల్లోకి నీవే వెళ్ళిపోవడం అంటే ఎక్కడి నుంచి వచ్చావో లెక్క తెలుసుకోవడమే. నీ జన్మస్థలానికి నీవు పోయి రావడం అంటే ఒక సత్కార్యం, ఒక కలయిక, ఒకనొక తలపోత. పుట్టి పెరిగిన సమస్త గ్రామాన్ని, బుద్ధి జ్ఞానం నేర్పిన తరగతి గదిని, అక్షరాలు దిద్దిచ్చిన గురువరిలను చూసి వినమ్రంగా దండం పెట్టి రావాలి, చూసి వినమ్రంగా దండం పెట్టి రావాలి. పోయి రావలను, పోయి చూసి రావలను. ఊరులోని వాడలు, చేనులు, చిలకలలో చిన్ని పాదాలతో నడిచిన బాటలను చూసి రావాలి. ఆ పాదముద్రలను హృదయంతో ఫోటో తీసుకొని రావాలి, హృదయంతో సెల్ఫీ తీసుకొని రావాలి, పోయి రావాలి. బాల్యంలో అంబాడిన అరుగు మీద మరొకసారి ఆడి రావాలి, బాల్యంలో అంబాడిన అరుగు మీద ఆడి రావాలి. స్నానం చేసిన చేతబావి నీళ్లతోని మరోసారి కాళ్ళు రెక్కలు కడుక్కొని మళ్ళీ రావాలి. ఒక్కోసారి మన కోసం మనమే పోవాలి, మన కోసం మనమే పోవాలి, పోవడం కోసమే పోవాలి, తిరిగి రావాలి. అక్కడ ఇప్పుడు ఎవరున్నా లేకున్నా అక్కడి గాలితోనైనా మాట్లాడుకోవాలి, నేల ధూళినైనా గంధం పూసుకోవాలి, పాత గొడవనైనా పట్టుకొని రావాలి, పోయి రావాలి. పిల్లను చూసినాడు పోయినట్టుగానే పిల్లనిచ్చిన ఊరికి ఓసారి పయనమవ్వాలి, పిల్లనిచ్చిన ఊరికి ఓసారి పయనమవ్వాలి. పెళ్లి నాటి బరాతు గుర్తు చేసుకొని ఎదుర్కోళ్ల కాడ కాసేపు నిలబడి తీరాలి, ఎదుర్కోళ్ల కాడ కాసేపు నిలబడి తీరాలి. అత్తగారి ఊరు పోయి వస్తుండాలి. మాటలు మనసును కడిగి శుభ్రం చేస్తాయి. ఎజెండా లేకుండానే మాట్లాడుకోవాలి, మనం అందరం ఎజెండా లేకుండానే మాట్లాడుకోవాలి. కడుపారా పాత జ్ఞాపకాలు తలకెత్తుకోవాలి.
ఎక్కడికైనా పోయి రావడం అంటేనే దూరదారాన్ని మరింత దగ్గర చేయడమే. మాట్లాడడం మదినింపే ఆనందం, మాట్లాడడం మదినింపే ఆనందం. అందుకే పోయి రావాలను, పోయి చూసి రావాలను. పోదామా అందరం రేపు? ఇంకో కవిత. కవిత్వం రాసే విద్యార్థులు ఎక్కువ ఉండదు కాబట్టి ఇక్కడ నేను కవిత్వం రాస్తున్న మొదటి దశ లోపల కవిత్వం నేను ఎట్లా రాస్తా, ఎందుకు రాస్తా, నా కవిత్వంలో ఏముంటుంది అనే విషయాన్ని చెలిమే అనే కవిత్వం రాసిన. దీనిలో మీరు ఇంటరాక్ట్ కావచ్చు. నా కవిత్వం అంటే ఏంటిదనే నేను ఇలా చేసుకుంటాను. ఎదలయల విన్యాసం నా కవిత్వం, ఎదలయల విన్యాసం నా కవిత్వం, గలగల పారే వాగు నేను నా కవిత్వం. కవిత్వమే నా హృదయం, కవిత్వమే నాకు ప్రాణవాయువు, కవిత్వమే నాకు ప్రాణవాయువు. కడుపులోంచి తన్నుకు వచ్చే దుఃఖం నా కవనం. కవిత్వం ఏంటంటే ఇందాక చెప్పింది సార్, కడుపులోంచి తన్నుకు వచ్చే దుఃఖమే నా కవనం. వలవల శోకంలో రాలిన కన్నీరు నా కవితాత్మ. పొదుగు నుండి పిండుతున్న పాలు నా కవితా ధార. పెరట్ల పూసిన గుమ్మడి పువ్వు నా కవితా శీర్షిక, పెరట్ల పూసిన గుమ్మడి పువ్వు నా కవితా శీర్షిక. నా కవిత్వం మొక్కజొన్నపై విరిసిన తల పువ్వు, నా కవిత్వం నిండుగా పండిన వరి గొలుసు. బురద పొలం పరిమళం నా కవిత్వం, చెలిమెల ఊరే ఊట నీరు నా కవిత్వం. బురద పొలం పరిమళం నా కవిత్వం, చెలిమెల ఊరే ఊట నీరు నా కవిత్వం. కవిత్వం నాకు గుడిసె మీద పారే బీరతీగ, కవిత్వం నాకు గుడిసె మీద పారే బీరతీగ. ముండ్ల కప్పపై పుష్పించిన కట్ల పువ్వు, గంగడోలుకు కట్టిన గంట, గొంతులో ప్రవహించిన రాగం. కళాత్మకంగా కుండను వాడినట్లు, కళాత్మకంగా నేను కుండను వాడినట్లు, నాణ్యతగా చెప్పును ముడిచినట్లు, అందమైన చీర నేసినట్లు నేను కవిత్వాన్ని పదిలంగా అల్లుతా, నేను కవిత్వాన్ని పదిలంగా అల్లుతా. నేను కవిని, ఈ ధరిత్రి నాది, వీచే గాలి నాది, పొడిచే పొద్దు నాది, కురిసిన వాన చినుకు నాది, పూసే పువ్వు నాది, ఎగిరే చిలుక నాదే, ఇదుతున్న చేప నాదే. అన్నిట్లో ప్రవహిస్తా, ప్రకృతినంతా కవిత్వీకరిస్తా, గగనమంతా విహరిస్తా. కవిని నేను. అసలు కవి అంటే ఎవరు? కవి అంటే గోడ మీద పిల్లి కాదు, అటో ఇటో తెలుసుకున్నవాడే కవి. వర్ణ పంకిలాన్ని తెగనరికి, అంతరాల దొంతరలను బగలగొట్టి, ఆధిపత్యాల రహదారిని విచ్ఛిన్నం చేసేవాడు మాత్రమే కవి. ఆధిపత్యాల రహదారిని విచ్ఛిన్నం చేసేవాడు మాత్రమే కవి. కవిత్వం అంటే మెడలో పూల దండా కాదు, జబ్బలపై పరుచుకున్న శాలువా కాదు, మైకుల్లోంచి బెగబెగల అరుపులు కాదు. అసలు కవిత్వం అంటే ఏందయ్యా మరి? కవిత్వం అంటే ఆకాశంలో పొగరుగా ఎగురుతున్న పతాకం, బొరలోంచి తీసిన కరవాలం, తలతలమనే దాని పదులు, కొలిమిల సరిపించిన కోడవలి మెరుపు కవిత్వం అంటే. జగమగలోంచి రాలిన మెరుగు, ఎదురుదాడిలో పాడిన నెత్తురు, పెనుగులాడలో చిరిగిన అంగి కవిత్వం అంటే ఇది. నా కవిత్వం ధిక్కరించిన స్వరం, రహస్య అలజడి, పగులు బారిన జైలు కూడా నా కవిత్వం. థ్యాంక్ యూ.